హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బయట అయితే కనుక ఎండ మామూలుగా లేదు, దంచేస్తుంది, ఫుల్ ఎండ వేస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఇంకా నేను రియో అయితే కనుక బయటకు వచ్చాను. రియోకి అప్పుడే స్నానం చేపించేసి తుడుద్దాం అని చెప్పేసి బయట బాల్కనీలో కూర్చున్నాను. మనీలు అయితే కనుక డ్యూటీకి రెడీ అయిపోయాడు. కానీ కొడుకుని వదిలేసి అలబుద్ది కాదు కదా, ముద్దుల మీద ముద్దులు బోల్డ్ అని ముద్దులు పెట్టేసి కానీ అసలు కదలడు ఇంట్లో నుంచి అయితే కనుక. ఇంకా చూడండి, ఇప్పుడే ఎండ అని చెప్పానా, ఇంకా అప్పుడే మళ్ళీ మబ్బు చేసేసింది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది క్లైమేట్ వచ్చేసరికి. ఎలా ఉంటేనే ఇంట్లోనే మనం ఉండేది, పాపం జాబ్లకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది క్లైమేట్తో. ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి ఇంక వెజిటబుల్స్ కట్ చేసి ఉంచాను. ఇంకా అమ్మ వచ్చే టైంకి అయితే కనుక కర్రీ ప్రిపేర్ అవ్వలేదు, లేట్గా లేచాము. మన రియో గారు తెల్లవారుజామున 3కి లేచేసి 6 వరకు ఆడేసి మళ్ళీ అప్పుడు పడుకున్నాడు. ఇంక రియో గారితో పాటు ఇంక నేను పడుకొని ఇందాకలే 9కి లేచి ఇంకా నేను టిఫిన్ చేసి ఆయనకి టిఫిన్ పెట్టేసి ఇంకా స్నానం అయితే చేపించేసరికి ఇంకా మొత్తం 11 అయిపోయింది. ఇంకా అమ్మే ప్రిపేర్ చేశారు. ఇంకా లంచ్కి వచ్చేసరికి ఇంకా బెండకాయ కర్రీ చేశారు. ఇంకా అందులో వైట్ రైస్. ఇంకా బెండకాయ కర్రీలోకి అయితే కనుక ఊరగాయ ఒక కాంబినేషన్ బాగుంటుంది, బాయిల్డ్ ఎగ్ కూడా బాగుంటుంది.